ఇప్పుడు రాబోతుంది బుల్లెట్ భాస్కర్ ఎన్టీ. వాళ్ళు అత్తగారి బంగారం ఏ కోడలికి చెందాలి, పెద్ద కోడలికి చెందాలా చిన్న కోడలికి చెందాలా అనే ఒక చిన్న ఎంటర్టైనింగ్ స్కిట్ తో మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ ఎన్టీ. చిలక పచ్చ కోక పెట్టినాడు కేక. కోక ఉంది కానీ కేకే లేదు, కేకే లేదు. యాండి యాండి వర్ష ఈ మధ్య మరీ ఓవర్ అయిపోతున్నావే. వయసులోనే ఉన్నాం, పర్లేదులేండి. ఇప్పుడు ఇలా అంటావు, మళ్ళీ రాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు. ఏమండి ఏంటి? బుద్ధిగా ఉంటే బాగుంటారా, జీరో సైజ్ లో ఉంటే బాగుంటారా? బుద్ధిగా ఉంటే ఎంత క్యూట్ గా జడ్జిలు అవుతారు. అదే జీరో సైజ్ ఉంటే జీవితాంతి ఆఖరగా ఉండిపోతారు. ఏమండి మీ నాన్నమ్మ బర్త్డేకి రష్మిని పిలవలేదేంటి? రష్మి బర్త్డేకి మా నాయనమ్మని పిలిచిందా? నాయనమ్మ అలిగింది. చిన్నప్పటి నుండి ఒకటే క్లాసు, ఒకటే కంచం, ఒకటే మంచం. ఒకసారి ఇంటికైనా పిలవండి. ఇంటికి రా, మొన్న పళ్ళ సెట్ ఏదో మర్చిపోయావంట కదా. ఆది రామ్ ప్రసాద్ లాగా మీరు కూడా రొమాంటిక్ గా ఇలా ఉండండి. వాళ్ళు గాయస్ కాదు, ఏ అమ్మాయి వచ్చినా నెంబర్లు కూడా ఇమ్మంటారు. అలా నన్ను అడగమంటారే పిచ్చిదానా? వాళ్ళ నిజానికి ఏమీ లేదు. మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ సెంటర్ కదా. నువ్వు ఖాళీగా ఉన్నావు, నేను ఖాళీగా ఉన్నా. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళినా ఖాళీగానే ఉండాలి కదండి. గిల్లించుకోవాలి. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. సరేగానే ఏవండి, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చుంటాయి కదా? ఇంగ్లీష్ లో కింగ్. హౌస్ కీపింగ్ అంటే ఏంటండి? ఒక 2 మినిట్స్ ఆగండి. ఏంటడిగా? హౌస్ కీపింగ్ అంటే ఏంటండి? పిల్లం పుట్టింటికి వెళ్ళినప్పుడు కీపింగ్ తీసుకొచ్చి హౌస్ లో పెట్టుకున్నాం అనుకో, హౌస్ కీపింగ్ అంటారు. మరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అలా? నీలాంటి పిల్లం ఉంటే పని మనిషి కూడా ఇంటికి రావట్లేదు. ఏవండి కొద్దిగా బట్టలు ఉతకండి. 2 నిమిషాలు అయిపోద్దులేవే. కనీసం ముఖం కడుక్కోండి. 2 నిమిషాలు అయిపోద్దులేవే. కనీసం స్నానం చేయండి. 2 నిమిషాలు అయిపోద్దులేవే. మా ఆయన అంతేనా మరి, 2 నిమిషాలు మ్యాగీ కంటే స్పీడ్ ఉంటాడు. ఏమైందండి? తమ్ముడు వచ్చే పని. అరే తమ్ముడు, సంగతులు పెళ్ళి 3 రోజులైంది, ఎలా ఉంది? బాగుందన్నా. ఈ మొక్క మరదలు చెప్పాలి, నువ్వు చెప్పడం ఏంటి? బాగుంది. మరదలు కూడా ఇదే చెప్పుద్దా? బాగా ట్రైనింగ్ ఇచ్చావు అనమాట. రే గుర్తు పెట్టుకో, పెళ్లి చేసుకున్నాడు ఎవరన్నా చేసుకుంటాడు, పిల్లని కంట్రోల్లో పెట్టాలి. అవునా? చూపించమంటావా? ఫైమా ఏమండి గిన్నెలతో. ఓకే అండి. ఇది శోభన రోజు నొక్కావంటే జీవితాంతం అలాగే ఉంటుంది. కొంచెం అలా చెప్పుకోవడానికి సిగ్గుండాలా నీకు? వాడు ఇనేటోడు ఎన్నోడైతే చెప్పేటోడు చెవిటోడంట. కొట్టే పళ్ళు రాలిపోతాయి. కొట్టండి. ఇప్పుడు నన్ను కొడతారు, రాత్రి దోమల్ని కొడతారు, ఇంకేం కొడతారు. మీరు ఏం కొట్టిరు? పూర్తిగా విను. సంపాదించి సావాలని చెప్తున్నాను రా. ఏంటి సంపాదించేది? మా నాన్న లక్షలు ఆస్తుంది, ఇంత ఆస్తి ఏం చేసుకోమంటావు? పెట్టుకోని నాన్న చనిపోయాక ఆస్తులు లోపలికి. తమ్ముడు ఇదే నా కంట్రోల్లో పెట్టడం అంటే? ఫైమా నేను కొంపలో ఉన్నాను, పక్కింట్లో లేని అరిపోయింది. బయటకు వెళ్ళి మల్లెపూలు తీసుకొస్తా. పురుగుల మంది తీసుకురా.
పురుగుల మంది ఎందుకే? ఇప్పుడు మల్లెపూలు తీసుకుని ఏం చేస్తావు? తెచ్చి నీ జల్లో పెడతా. జల్లబడి ఏం చేస్తావు? జల్లబడి ఏం చేస్తావు? ఏం కావాలి నీకు? ఎందుకు? ఒక నగ నగ లేదు, ఏం లేదు. ఒక సినిమాకి తీసుకెళ్లారు, ఒక పార్కు తీసుకెళ్లారు. ఎట్లా నేను కాపురం చేసేది? బర్రెకి బర్రెడు. నాన్న చనిపోతే నగలన్నీ మనవేనే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీ అమ్మది నగలున్నాయి కదా, అవి దొంగతనం చేద్దాం. సరే ఏదో తగలడు. పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తావు. దొంగలు పడ్డారు అయ్యగారు. ఏవే ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ నగలు దొంగతనం చేస్తావా? నా దండ, నా వడ్డానం, నా కమ్మలు నావి, ఇవి నావి. ఆ నగలన్నీ అత్తయ్య గారివి, నీవు కాదు. ఎవరే నువ్వు? ఎవరు? అమ్మన్రా. ఏమ్మా? మీ అమ్మన్రా. నువ్వు అమ్మ అయితే బోడపల్లి ఎవరు? ఆయమ్మా? ఆయమ్మా? మిమ్మల్ని అన్న మీ అమ్మన్రో. అమ్మొచ్చిందిరా. రే పెద్దోడా, అమ్మా లేనోడా, చిన్నోడదే చిన్నోడదే. అసలు ఎందుకు వచ్చావమ్మా? నీకేం కావాలమ్మా? పెద్ద కోడలికి నా నగలన్నీ ఇచ్చేయండి. అలాగేనమ్మా. నాన్న కోమలి. ఏమండి కోమలి. బాగున్నారా అండి? బాగున్నానే. నేను లేకుండా ఎలా బాగుంటా? చచ్చిపోయారు బాబు. ఈ నగలన్నీ పెద్ద కోడలికి ఇచ్చేయండి రా. ఒప్పుకోను. ఒప్పుకోవాలరా? ఒప్పుకోవే, ఒప్పుకోవే. అమ్మా అమ్మా What happened? What happened? చిన్నప్పుడు చచ్చిపోనుకుందమ్మా, మళ్ళీ వచ్చింది నాన్న. నేనేమైనా చేశానా? నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ కి 10,000 ఇచ్చేటోడు వెనక్కిపోయాడు. 10,000 ఇచ్చేటోడు వెనక్కిపోయాడు. అరే పెద్దోడా చిన్నోడా, అమ్మ చెప్పింది కాబట్టి అమ్మ నగలు పెద్ద కోడలకి ఇద్దాం. అమ్మ చెప్పింది, అమ్మ మాట శాసనం అంతే. లోపలికి పోనీలే, అమ్మ వచ్చింది, పెద్ద కోడలకి ఇచ్చేయమంది కదా, తీసేసుకోమను. కానీ నాకు ఇవన్నీ నాటకం అనిపిస్తున్నాయండి. నాటకం అయినా మన వల్ల కాదు కదా, వదిలే. కాదు, మీ అమ్మ వచ్చినట్టు నేను నటిస్తాను. ఆ నగలన్నీ మనం తీసుకుందాం. అవునా? ఓకే, ఒకసారి మా అమ్మ పేరు కోమలి చెయ్యి. నా పేరు కోమలి. సరే ముందు దొంగతనం చేద్దాం. ఏమైంది? చెయ్యే చెయ్యే. నాందా అమ్మందా? అమ్మకి తమిళ్ రాదు, తమిళ్ రాదు. ఎవర్రా? నేను నీ అమ్మందా. ఏంట్రా తిడుతుంది? అమ్మ అని చెప్తుంది. అమ్మకి తమిళ ఎలా వచ్చు? పైన నేర్పారు రా, వదిలేరా. ట్రాఫిక్. అమ్మా అమ్మా ఏం కావాలి? ఆ నగలన్నీ నాయి, నా చిన్న కోడలికి మాత్రమే దక్కాలి. శాంతించు కోమలి, శాంతించు. చిన్న కోడలికి అన్ని ఇస్తారు కదా. అన్ని ఇస్తావు, శాంతించు. ఇస్తానమ్మా, ఇస్తాను. బావగారు అంత పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. అయ్యయ్యో, అత్తయ్య గారు నగలు. అక్క, అత్తయ్య గారు నీకే తీసుకోమన్నారు, నువ్వే తీసుకో. పెద్దోడా చిన్నోడా, అమ్మ నగలన్నీ చిన్న కోడలకే ఇచ్చేద్దాం. నగల బాక్స్ తీసుకెళ్లి చిన్న కోడలకి ఇస్తావా? ఎవరంతే. అమ్మా చిన్న కోడలు, ఈ నగలన్నీ తీసుకో. ఏటైనా ఏం కావాలి కోమలి? నేను చచ్చిపోయినప్పుడు ఎవరు చూసుకున్నారా నన్ను? పని మనిషి చూసుకుంది. నా నగలని పని మనిషికే ఇవ్వాలి. నగలని పని మనిషికి ఇస్తే నువ్వేం చేస్తావు? ఏదో చెయ్యు. ఏంటండి చేసేది? అమ్మేంద్రా, ఇందులో ఉందా, ఇందులో ఉందా, ఇందులో ఉందా? వీళ్ళిద్దరిలోనే ఉందమ్మా. అదే ఇందులో ఉండదా? ఇది దొరికిపోతుంది. అమ్మకు బాగాలేనప్పుడు పని మనిషి హెల్ప్ చేసింది కాబట్టి నగలన్నీ పని మనిషికే ఇవ్వాలరా. నువ్వేంటి సూట్ కేసు పట్టుకున్నావు? ఐఎమ్ గోయింగ్. ఎక్కడికి? మై హోమ్. మరి నేను? నాకు నగ లేదు, నట్ర లేదు, ఏమీ లేదు. ఇక్కడ నేనేం చేయాలి? నీకు నేను కావాలనుకుంటే నా పుట్టింటికి ఇల్లరికేం కదా. లేదంటే గెట్ లాస్, గెట్ లాస్. నాకు ఇది లేదు, అది లేకపోతే ఇంకెందుకుంటాను నేను.
పోండి పోండి, పరాయోళ్ళే రక్త సంబంధమేనే. అందుకే నా కోసం నా కొడుకులు ఉన్నారు. రండి కొడుకల్లారా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసొచ్చిన కాలానికి ఎక్కడికి రా? ఆఫీస్ కా? నా పిల్లం దగ్గరికి. పిల్లాన్ని చూడకుండా ఉండలేవా? నేను ఉండలేదా? నీ వయసు ఏంటి నా వయసు ఏంట్రా? నువ్వు ఆరిపోయే దీపానివి. నాకు మొన్న నూనెసి ఒత్తెట్టారు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నాతో ఉన్నావు, అది చాలురా నాకు. ఆడి పిల్లం యావరేజ్ గా ఉంటుంది, నా పిల్లం కత్తలా ఉంటుంది. వాడే ఉండలేకపోతున్నాడు, నేనే ఉండగలుగుతాను. సారీ, పట్టు వస్త్రాలతో వెళ్ళిపోతున్నా నేను. నీ పిల్లని చూడకుండా ఉండలేవా నువ్వు? నా పిల్లాన్ని చూడకుండా ఎవడు ఉండలేడు, అందుకే వెళ్తున్నా. నీ మీద నీకు నమ్మకం లేదా? నా పిల్లం మీద లేదు. ఏమే రత్తాలు, ఇంక యాక్టింగ్ చాలేలే. ఎందుకు ఆడిపించారు అసలు? నేను కన్న కొడుకులు వాళ్ళకే అన్ని తెలివితేటలు ఉంటే వాళ్ళకి జన్మనిచ్చిన తండ్రినే నేను. నాకెన్ని తెలివితేటలు ఉండాలి. నగలు తీసుకొని లోపల పెట్టు. ఓకే, సో మన ఆడియన్స్ కి ఎలా అనిపించింది స్కెచ్? నేను మీ అమ్మని రా, నగలని మా ఆడియన్స్ కి ఇవ్వండి రా. సూపర్ అండి, 5 మార్క్స్ సూపర్. నువ్వైతే ఎక్సలెంట్. సో మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు. భాస్కర్ గారు, చాలా రోజు తర్వాత ఇలాంటి ఒక పవర్ ప్యాక్ సిజ్లింగ్ ఎంటర్టైనర్ స్కిట్ చూసాను. ఫెంటాస్టిక్. అందరూ, నరేష్, మీరు, వర్ష, ఫహిమా, వాట్ అ బ్రిలియంట్ యాక్టర్ నువ్వు తెలుసా. ఫెంటాస్టిక్. ఫస్ట్ టైం ఎప్పుడు స్టేజ్ మీద వచ్చావు అప్పుడు నుంచి లాస్ట్ వరకు నువ్వు నెక్స్ట్ ఏం చేస్తున్నావు అని చూడడానికి ఇక్కడ వెయిటింగ్ లో ఉన్నాను. ఆల్ ఆఫ్ యూ, ఇట్ వాస్ బ్రిలియంట్. మనో గారు, మీకు ఎలా అనిపించిందండి? ఎక్స్ట్రాడనరీ. భాస్కర్ ఒక థీమ్ తీసుకున్నాడంటే ఆర్టిస్టులు అందరినీ ఎలివేట్ చేస్తాడు. అది గ్రేట్ క్యారెక్టర్ అది. అరే నరేష్, నీలో ఉన్నటువంటి నటుడిని, ఆవేశాన్ని బ్రహ్మాండంగా చూపించావు. ఫెంటాస్టిక్.